నమస్తే ఫ్రెండ్స్, నేను మీ యోగా గురువు సంపదరావు గోవిందరాజును. మనలో కొంతమందికి వెన్నె ముక్కకు సంబంధించి ఈ మెడలో లేదా భుజాలకు పై ప్రాంతంలో నొప్పి వస్తుంటాయి. దీన్ని మెడ నొప్పి అని అంటారు. జనరల్గా వైద్య పరిభాషలో సర్వికల్ స్పాండిలైటిస్ అంటాం. సర్వికల్ స్పాండిలైటిస్ ఈజ్ వన్ టైప్ ఆఫ్ ఆర్థరైటిస్. ఇది ఎందుకు వస్తుందంటే దీనికి చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. మెడకి ఏదైనా సరే ఒత్తిడి రావడం కానీ, స్లీపింగ్ ప్యాటర్న్, రాంగ్ స్లీపింగ్ ప్యాటర్న్ అయినా, లేదంటే డ్యూ టు ఏజ్ పెరగడం వల్ల కూడా ఈ ప్రాబ్లం వస్తుంది. రీసెంట్గా రీసెర్చ్ ఏం చెప్తుందంటే జెనెటికల్ ప్రాబ్లమ్స్ కూడా సర్వికల్ స్పాండిలైటిస్కి వస్తుందని చెప్తున్నారు. ఇంకా ఇవి కాకుండా ఏమవుతుందంటే మనకి బాడీలో త్రిదోషాలను ఉంటాయి. వాత, కఫ, పిత్త దోషాలు ఉంటాయి. మన శరీరంలో కఫదోషం ఉందనుకోండి, అంటే ఏమవుతుందంటే కఫదోషం ఉంటే మనకి ఈ డిస్కులు ఉంటాయి కదా, ఈ మెడలో 7 వెన్నెముకలు ఉంటాయి. వెన్నెముకకు మధ్యలో డిస్క్ ఉంటుంది. ఆ డిస్క్ మధ్యలో ఏమవుతుందంటే గ్యాప్ తగ్గిపోతుంది. అంటే ఏదైనా పదార్థం వెళ్ళి చేరితే, కఫదోషం వల్ల ఏదైనా పదార్థం వెళ్ళి చేరిపోతే ఆ డిస్క్లో అక్కడ గ్యాప్ తగ్గిపోయి బ్రెయిన్ నుంచి వెన్నెముక ద్వారా కిందకు వచ్చే నరాల పైన ఒత్తిడి పెరిగి మనకి ఏమవుతుందంటే ఈ నొప్పి అనేది ఎక్కువ వస్తుంది. ఆ నరాలు నలిగిపోవడం వల్ల నొప్పి వస్తుంది. ఇదే కాకుండా రాంగ్ లైఫ్ స్టైల్, కొన్ని మనం ప్రొఫెషన్స్లో రాంగ్ లైఫ్ స్టైల్ ఉంటుంది. చూడండి, సాఫ్ట్వేర్స్ ఉంటారు, ఇలా కూర్చొని ఎక్కువగా సిస్టమ్స్ ముందు వర్క్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి వెన్నెముకలో ఈ మెడలో ఎక్కువగా నొప్పులు వస్తుంటాయి. అలాగే టీచర్స్ ఉంటారు, వాళ్ళు ఏం చేస్తుంటారు, ఎక్కువగా రైటింగ్ చేస్తుంటారు. రైటింగ్ చేసేటప్పుడు ఇలా మెడని ఒక సైడ్ వంచి ఇలా రాస్తూ ఉంటారు, ఇలా మెడను వంచి రాస్తూ ఉంటారు. అప్పుడు ఈ మెడలో ఉన్నటువంటి వెన్నెముక మధ్యలో జాయింట్స్లో కొంత ప్రాబ్లం వస్తూ ఉంటుంది. ఇది కొన్ని ఏళ్ల పాటు జరిగితే వచ్చే ప్రాబ్లమ్సే నొప్పులు. అయితే ఈ మెడ నొప్పికి, స్పాండిలైటిస్కి మనకి యోగాలో చక్కటి పరిష్కార మార్గాలు ఉన్నాయి. అదేంటో చూద్దాం. ఫస్ట్ ఈ మెడ నొప్పికి 2 క్రియలు చేసుకోవాలి యోగాలో. అది ఒకటి గర్దన క్రియ, 2 హస్తక్రియ. ముందుగా గర్దన క్రియని చూద్దాం. మీరు ఫస్ట్ ఏం చేస్తారంటే గర్దన క్రియ చేయడానికి ఏదైనా ఒక ఆసనంలో కరెక్ట్గా కూర్చోండి. మీకు నచ్చిన ఆసనంలో కూర్చోండి. కాకపోతే వెన్నెముకను నిటారుగా ఉంచండి. నిటారుగా ఉంచి కళ్ళు మూసుకొని ఫస్ట్ గర్దన క్రియ చేయండి. నిండుగా గాలి పీల్చి మెడపైకి ఎత్తండి. ఇలా గాలి వదులుతూ చిన్ అనేది కాలర్ బోన్కి టచ్ అవ్వాలి. ఇన్హేల్ అప్, ఎక్సేల్ డౌన్. ఇలా ఒక 1 మినిట్ చేయండి ప్రతిరోజు. ఇది అయిన తర్వాతను తలని లెఫ్ట్ వైపు తిప్పండి. చూడండి, ఇన్హేల్, ఎక్సేల్, 180 degrees లెఫ్ట్ వైపు. ఇన్హేల్, ఎక్సేల్. ఇలా 1 మినిట్ చేయండి. మీరు ఈ క్రియలు చేస్తున్నప్పుడు ఈ మెడలో ఉన్నటువంటి వెన్నెముకలు, ఆ డిస్కుల మధ్య మీరు మెంటల్లీ కాన్సన్ట్రేట్ బాగా చేయాలి. ఈ 2 చేసిన తర్వాత గర్దన క్రియలో మూడవది ఏంటంటే తలని క్లాక్ వైజ్ తిప్పండి. చూడండి, ఫస్ట్ డౌన్ చేయండి. ఇన్హేల్, ఎక్సేల్ డౌన్. ఇలా స్లోగా మెడ పైన కాన్సన్ట్రేషన్ చేస్తూ ఇలా మెడని క్లాక్ వైజ్ నెమ్మదిగా ఇక్కడ కాన్సన్ట్రేషన్ చేస్తూ ఒక 1 మినిట్ చేయండి. ఒక 15 రౌండ్స్ 20 రౌండ్స్ వస్తుంది. ఇప్పుడు యాంటీ క్లాక్ వైజ్ తలని ఫస్ట్ ఇలా కిందకి దించి రైట్ సైడ్ నుంచి బ్యాక్ సైడ్కి, బ్యాక్ టు లెఫ్ట్ టు డౌన్. ఇలా ఇన్హేల్, ఎక్సేల్. ఇలా ఒక 1 మినిట్ చేసుకోండి. దీన్ని గర్దన క్రియ అంటాం. ఇది గర్దన క్రియలో మొదటి పార్ట్. ఇప్పుడు గర్దన క్రియలో సెకండ్ పార్ట్ చూద్దాం. వెన్నెముకను నిటారుగా ఉంచి ఇలా 2 చేతులు ఫింగర్స్ని గ్రిప్ చేయండి. గ్రిప్ చేసి తల వెనుకాలకు ఈ గ్రిప్ని తీసుకువెళ్ళి తలపైన బాగా అదమాలి. అంటే మీ ఫోర్స్ మొత్తం ఉపయోగించి చేతులతో తలని ముందుకు నెట్టండి, తలని వెనక్కి నెట్టండి. ఇలా శ్వాసను నెమ్మదిగా పీల్చుకుంటూ మీ బ్రెయిన్ యాక్షన్ అంతా కూడా మెడపైనే కాన్సన్ట్రేషన్ చేస్తూ
ఇలా చేయండి. మీ ఫోర్స్ మొత్తం ఆపోజిట్ డైరెక్షన్లో పెట్టడం వల్ల ఏమవుతుందంటే ఈ వెన్నుముక్కలో ఉన్నటువంటి డిస్కులు ఉంటాయి కదా, డిస్కులు ఏమైనా డిస్లోకేట్ అయినా అక్కడ ఏమైనా ఇన్ఫ్లమేషన్స్ ఉన్నా అవి రీసెట్ అవుతుంటాయి. అంటే అలా ప్రెస్ చేసినప్పుడు ఇలా వైబ్రేషన్ రావాలి, ఈ డిస్కుల మధ్యలో వైబ్రేషన్ రావాలి. ఇప్పుడు అదే ఆపోజిట్ సైడ్లో చేయాలి. మళ్ళీ తలపైన ఇలా ఫోర్ హెడ్ పైన గ్రిప్ని పెట్టి ఫోర్స్ ఆపోజిట్ అప్లై చేయాలి. అంటే చేతులని వెనుకకు ప్రెస్ చేయాలి, తలని ముందుకు ప్రెస్ చేయాలి. ఇది ఒక 1 మినిట్ చేయాలి. అలా ప్రెస్ చేస్తున్నప్పుడు షివరింగ్ రావాలి. మీ మెడలో ఉన్నటువంటి సర్వైకల్ స్పాండిలైటిస్ సంబంధించినటువంటి డిస్కులు ఉంటాయి కదా, ఆ 7 బోన్స్ డిస్కులు అవి బాగా వైబ్రేషన్ చేయాలి. బాగా వైబ్రేషన్ అయ్యేటప్పుడు ఏమవుతుందంటే బ్లడ్ సర్క్యులేషన్, నెర్వ్ ఇంపల్సెస్ బాగా ఎప్పుడైతే వెళ్తుందో మీకు పెయిన్ అనేది రిలీఫ్ వస్తుంది. ఇప్పుడు ఏం చేస్తారు, రైట్ సైడ్ ఇక్కడ చేయి పెట్టుకొని చేతిని రైట్ సైడ్ నుండి ప్రెస్ చేయండి, తలని లెఫ్ట్ సైడ్ ప్రెస్ చేయాలి. బాగా ప్రెస్ చేయండి, షివరింగ్, ఇందులో వైబ్రేషన్ రావాలి. ఇలా ఒక 1 మినిట్ చేసుకోండి. దీని తర్వాత నెక్స్ట్ లెఫ్ట్ సైడ్ ఇలా లెఫ్ట్ సైడ్ పెట్టి ఫోర్స్ ఆపోజిట్ సైడ్ అప్లై చేస్తే ఇక్కడే చూడండి నాకు మెడలో ఈ స్పాండిలైట్ డిస్కుల మధ్య వైబ్రేషన్ వస్తూ ఉంది. ఇలా చేస్తారు. ఇలా చేసిన తర్వాత తలపై భాగంలో ఇలా ప్రెస్ చేయండి, తలని కిందకి ప్రెస్ చేయండి. ఇలా తలని కిందకి ప్రెస్ చేయండి, చేతులతో తలని కిందకి ప్రెస్ చేయండి, వెన్నుముక్కను నిటారుగా ఉంచండి. ఇలా చేస్తే వైబ్రేషన్, ఒక రకమైనటువంటి షివరింగ్ వస్తూ ఉంటుంది మెడలో ఉన్నటువంటి జాయింట్స్. దీన్ని ఘర్దన క్రియ అంటాం. ఈ క్రియను క్రమం తప్పకుండా ప్రతిరోజు మనం చేస్తే మనకి ఈ వెన్నుముక్కకు సంబంధించినటువంటి ముఖ్యంగా సర్వైకల్ స్పాండిలైటిస్ ప్రాబ్లమ్స్ నుంచి మనకి యోగా ద్వారా ఉపశమనం కలుగుతుంది. దయచేసి మీరు అందరూ చేస్తూ మీకున్న సమస్యలను అధిగమిస్తారని ప్రార్థిస్తున్నాను. ఓకే, ప్రతిరోజు చేయండి. నమస్తే.